ఏరా, కోటర్ డబ్బుల కోసం నా రాజకీయ భవిష్యత్తునే తొక్కాలని చూస్తావా? అసలు ఎవరు చెప్తే ఇక్కడికి వచ్చావురా? అది చెప్పు ఫస్ట్. రేయ్ చెప్పు, ఎవరు నీకు ఈ పని అప్పగించారు? ఎవరు డబ్బులు ఇస్తానన్నారు? ఎందుకు కుషన్ తీసుకెళ్లాలనుకున్నావు? చెప్పరా, చెప్పు. అడుగుతుంటే చెప్పవేంట్రా? చెప్పు. చెప్పు. ఎందుకు వచ్చారు అసలు? ఎవడ్రా నేను పంపించింది? చెప్పు. చెప్పు. చెప్తానండి, చెప్తాను. లేదండి, నాకెవరూ ఈ పని అప్పగించలేదు. డబ్బు కోసం ఈ పని చేశాను. ఈ అమ్మాయి ఇక్కడ పని మనిషిగా పనిచేస్తుంటే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే డబ్బులు ఎలా వస్తాయనుకున్నావురా? నువ్వు అబద్ధాలు చెప్పొద్దు, నిజమేంటో చెప్పు. చెప్పరా, చెప్పరా, చెప్పు. చెప్తావా లేదా? చెప్పరా, నిజం చెప్పరా, చెప్పు. చెప్తాను మేడం, చెప్తాను. ఈ అమ్మాయి పని మనిషి అయితే ఏంటండి, చూడ్డానికి అందంగా ఉంది. పైగా అమ్మాయి కదా, ఎవరికి అమ్మేసినా డబ్బులు వస్తాయి కదా. ఆ ఉద్దేశంతో చేసిందండి, అంతేకాని నాకెవరూ ఈ పని అప్పచెప్పలేదండి. అమ్మాయిని తీసుకెళ్లి అమ్మేస్తావరా? స్టేషన్లో ఎముకలు విరిచేస్తాను. పదరా, పద. ఉషా, ఏడవకు ఉషా, ఏడవకు. నీకేం భయం లేదమ్మా. ఇలాంటి వెధవలు ఎంతమంది వచ్చినా, ఎలాంటి వెధవలు ఎలాంటి ప్లాన్ చేసినా నేనుండగా నీకు అన్యాయం జరగదు. నేను కూడా నీ విషయంలో వాడు చెప్పినవన్నీ నిజం అనుకుని పొరపాటు పడ్డాను. నిన్ను వాడితో వెళ్ళమని చెప్పాను. నన్ను క్షమించమ్మా. పల్లవి, యు గ్రేట్ పల్లవి. సుమలత, ఇంకా ఆలస్యం చేయడానికి వీల్లేదే. వెంటనే చిన్నోడికి ఈ అమ్మాయికి పెళ్లి చేసేద్దాం. మనం ఎంత తెలివిగా ప్లాన్ చేసినా ఆ పల్లవి భలే దెబ్బ కొట్టింది. అవును వదినా, ఈ దెబ్బతో ఆ ఉషా పీడ విరగడైపోతుంది అనుకున్నాను. కానీ ఎంత తెలివిగా ప్లాన్ చేసినా పల్లవి వదిన మాత్రం కనిపెట్టేసింది. అసలుకి నేనేం చేస్తే ఉషా పీడ విరగడవుతుంది వదినా? ఏయ్, ఎందుకు నోరు లేస్తుంది? నీకు తగలేదనా? ఏం చందు, అసలు నువ్వు మనిషివేనా? చదువుకున్నవాడివేనా? మంచి మానవత్వం మచ్చి కూడా లేదా నీకు? అంత రాయివైపోయావా? నేనేం చేశాను? ఆ మాట అనడానికి సిగ్గు ఉండాలి. ఈ డ్రామా అంతా ఆడించింది మీ ఇద్దరు కాదా? నిన్ను ప్రేమించిన అమ్మాయిని చీట్ చేస్తూ ఎవడో ప్రేమించానని చెప్పి వాడిని తీసుకొచ్చి వాడితో డ్రామా ఆడించి వాడితో అమ్మాయినిచ్చి పంపించేద్దామని చూసారే, ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా?
మరీ ఇంత దుర్మార్గంగా ఉంటావని నేను అనుకోలేదు చందు. నాకు తెలిసి దీని సావాసం వల్లే నువ్వు సగం చెడిపోయి ఉంటావు. ఇక్కడ ఎవరి సావాసం వల్ల ఎవరు చెడిపోలేదు. ఎవరి సావాసం వల్ల ఎవరు చెడిపోతారో తెలియదు కానీ నీ సావాసం పడితే మాత్రం మనుషులు నాశనం అయిపోతారే, జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. నీ గుండెల మీద చెయ్యేసుకొని ఒక్కసారి ఆలోచించు చందు. నువ్వు ఉషని ప్రేమించలేదా? ఒరే పిచ్చోడా, నీ కోసం ఏదైనా చేస్తుందిరా ఆ పిచ్చిది. చచ్చిపోమన్నా చచ్చిపోతుంది. అంతలా ప్రేమించే అమ్మాయి నీకింకో జన్మెత్తినా దొరకొచ్చెందు. ఆ విషయం నీకెందుకు అర్థం కావట్లేదో నాకైతే తెలియట్లేదు. తను ప్రేమించేస్తే అయిపోతుందా? చందు ప్రేమించక్కర్లేదా? ప్రేమ అనే మాటని నీ నోటితో ఉచ్చరించే హక్కు లేదు నీకు. నువ్వు మాట్లాడకు. ప్రేమ ప్రేమ అని చెప్పి ఆ అమ్మాయి వెనకలు తిరిగింది నువ్వు. ఆ అమ్మాయిని నీ ప్రేమలో పడేలా చేసుకుంది నువ్వు. నీ అవసరం తీరిపోయిన తర్వాత అనాథలాగా తన వదిలేసింది నువ్వు. పెంచిన వాణ్ణి కోల్పోయి ప్రేమించిన నీకు దూరమైపోయి ఒక్కసారిగా అనాథైపోయిన ఆ అమ్మాయిని ఆ భగవంతుడు ఈ ఇంటికి చేర్చాడు. ఉషా మళ్ళీ నీ కళ్ళ ముందుకొచ్చింది. ఏ క్షణంలో అయినా ఉషా విషయంలో నీకు పశ్చాత్తాపం కలుగుతుందేమో, నీలో మార్పు వస్తుందేమో అనుకున్నాను. కానీ ఇంత నీచమైన మార్పు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు ప్రేమించిన అమ్మాయిని వేరే వాడికిచ్చి పంపించేస్తావా? ఇంతకన్నా నీచం ఉంటుందా? ఇలాంటి పనులు చేసేవాణ్ణి మనిషి అంటారా? ఉషా నాకొద్దు అనుకోవడానికి నీ మనసు చెప్తున్నా నిజమైన కారణమేంటో ఆలోచించుకో. ఒక్కసారి నువ్వు తనని ప్రేమించిన రోజును గుర్తు చేసుకో. తన కోసం నువ్వెంత ఆరాటపడుంటావు, తనని ప్రేమించమని నువ్వెంత వెంటపడుంటావు. అంతలా కావాలనుకున్న అమ్మాయిని ఇంతలా దూరం చేసుకోవాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ చందు? అక్షిత, పిల్లలు తప్పు చేస్తే పెద్దలు సరిదిద్దాలి. చందుకి నేనెంతో నువ్వు కూడా అంతే కదా. వదినంటే తల్లి తర్వాత తల్లి. ఆ స్థానంలో ఉండి నువ్వు సర్ది చెప్పాల్సింది పోయి నువ్వే నాశనం చేయాలని చూస్తావా? ఉషా ప్లేస్ లో నిజంగా నీకు తోడబుట్టిన చెల్లెలే ఉంటే గనక ఇలాగే ప్రవర్తిస్తావా?